క్షమించడానికి ఆ యొక్క పాపములను తీసివేయడానికి ఈ లోకంలో మానవుడిగా జన్మించి సర్వలోకం కొరకు సర్వలోక మానవాళి కొరకు శిలువలో మరణించిన ఆ యొక్క దేవుడి పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆయన ఏమంటున్నాడు అనంటే, ఈ లోకంలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని అంటున్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి చేరలేరు అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో పరలోకానికి వెళ్ళడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే మార్గమై ఉన్నాడు గనక మరొక మార్గము స్వర్గానికి వెళ్ళడానికి లేదు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో నశించిపోకుండా, ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో నాశనం అయిపోకుండా రక్షించాలి అని అంటే ఒక్క యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న మానవులను ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని చెప్పి మనకు బైబిల్ సెలవిస్తుంది. ఆయన ఈ లోకంలో ఉన్న మానవులను మనందరినీ కూడా ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనందరినీ కూడా ఆయన తన